బ్రో నేను ఒక క్యాప్చర్ కార్డ్ ఆర్డర్ చేశాను. బట్ బాక్స్‌లో నాకు వీళ్ళు 4 ఐటెమ్స్ అనేవి పంపించారు. హెచ్‌డీఎంఐ కేబుల్, ఒక మిస్టరీ గిఫ్ట్, ఇంకా మొబైల్ హోల్డర్. అసలు ఇది 1600 పడ్డది నాకు టోటల్‌గా వచ్చేసి. 3 డేస్‌లో డెలివరీ అయిపోయింది నాకు. నేను 5 బాక్స్ అఫీషియల్ సైట్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నది. అమెజాన్‌లో అయితే మీకు ఇది 1500 జస్ట్ ఓన్లీ క్యాప్చర్ కార్డే వస్తుంది. మెయిన్‌గా ఆర్డర్ చేసింది క్యాప్చర్ కార్డ్. ఒక్కొక్కటిగా మనం ఓపెన్ చేసి చూద్దాం. అసలు నాకేమేమి రిసీవ్ అయ్యాయో ఈ క్యాప్చర్ కార్డ్ నుంచి. మనం పార్సల్ ఓపెన్ చేస్తున్నాం. ఇది మన మెయిన్ క్యాప్చర్ కార్డ్ ఐటమ్. దీంట్లో మన క్యాప్చర్ కార్డ్ ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది వీళ్ళు నాకు ఇచ్చిన ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్. నేను దీనికి ఏం పే చేయలేదు. వీళ్ళు నాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. నెక్స్ట్ కూపన్. ఇది వచ్చేసి హెచ్‌డీఎంఐ కేబుల్. ఇది నాకు 19 రూపీస్ పడ్డది. 19 రూపీస్ అనేది నాకు వర్త్ అనిపించింది. నేను అందుకే తీసేసుకున్నా ఇది. ఇది గోల్డ్ ప్లేటెడ్ కాదు, నార్మలే. బట్ కేబుల్ క్వాలిటీ అనేది మనకి చాలా స్టడీగా ఉంది. బిల్డ్ క్వాలిటీ బాగుంది కేబుల్ది. హెచ్‌డీఎంఐది 19 రూపీస్కి వర్త్ ఇది. ఇది కాంప్లిమెంటరీగా వచ్చింది. ఒకవేళ మీరు మొబైల్ నుంచి స్ట్రీమ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. ఇది మీ మొబైల్కి కనెక్ట్ చేసి దాని హెచ్‌డీఎంఐ త్రూ మీరు మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు స్ట్రీమింగ్కి. 4K వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. ఇది వీళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారు. ఇది యాక్చువల్గా మన క్యాప్చర్ కార్డ్. ప్యాకేజింగ్ అయితే బాగుంది. సాఫ్ట్ టచ్ బాక్స్ ఇచ్చారు వీళ్ళు. క్వాలిటీ బాగుంది బాక్స్ది. మీరు క్యారీ చేసుకోవాలని కూడా క్యాప్చర్ కార్డ్ని దీంట్లో ఈజీగా ఫిట్ చేసుకొని మీరు క్యారీ చేయొచ్చు. సో మనం దీంట్లో క్యాప్చర్ కార్డ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇది మన యాక్చువల్ క్యాప్చర్ కార్డ్. ఇది వీళ్ళది 5 బాక్స్ సైట్ నుంచి నేను డైరెక్ట్గా ఆర్డర్ చేశాను కాబట్టి వీళ్ళు నాకు ఒక థ్యాంక్స్ లెటర్ అనేది పంపించారు. ఇది ఇన్స్టాలేషన్ గురించి. నేను ఆర్డర్ చేసిన మోడల్ VC305. మొబైల్ హోల్డర్ వీళ్ళు నాకు ఇక్కడ దీంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. ఇది కూడా మీ మొబైల్ని హోల్డ్ చేస్తుంది. ఇది వెయిట్ అయితే అంతగా లేదు, బట్ నేను మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఫేస్ క్యామ్ వీడియో ఏదైనా రికార్డ్ చేయాలని అనుకుంటే ఇది యూజ్ అవుతుంది మీకు. పక్కన పెట్టేద్దాం దీన్ని. దాని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ఇది క్యాప్చర్ కార్డ్. ఈ క్యాప్చర్ కార్డ్ ఇది ఓటీజీ కూడా ఇచ్చారు వీళ్ళు నాకు. ఒకవేళ మీరు టైప్ ఏ అంటే యూఎస్బీ కాకుండా మీరు డైరెక్ట్గా టైప్ సిడీలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఓటీజీ యూజ్ చేసి. ఇది మనకి USB 3.0 కేబుల్. ఇది క్యాప్చర్ కార్డ్ నుంచి మనకి ల్యాప్టాప్కి అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. దీని త్రూగానే మనకి క్యాప్చర్ కార్డ్ నుంచి మనం డిస్ప్లే తీసుకొచ్చి ల్యాప్టాప్లో నుంచి రికార్డ్ చేస్తాం. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే ఇది 1080p అప్ టు 60 FPS వరకు సపోర్ట్ చేస్తుందని. 1600లో మనకు 1080p 60 FPS అనేది ఎల్గాటోలో వస్తుంది. అది చాలా కాస్ట్లీ. బట్ 1600కి వీళ్ళు ఇలా ఇస్తున్నారంటే వర్త్ ఇట్. సో ఇది వచ్చేసి యాక్చువల్ క్యాప్చర్ కార్డ్. ఇది USB 3.0 సపోర్ట్ చేస్తుంది. చూసారు కదా, 60 Hz మనం 3.0 త్రూగా అవుట్పుట్ తీసుకోవచ్చు దీని నుంచి. 4K 60 FPS ఇన్పుట్, అవుట్పుట్ రెండు 4K 60 FPSలో అవుట్పుట్ వస్తుంది. టోటల్గా క్యాప్చర్ కార్డ్ వచ్చేసి మెటల్ బిల్డ్ క్వాలిటీలో ఉన్నది. ఫినిష్ కూడా బాగుంది, స్టడీగా ఉంది క్యాప్చర్ కార్డ్. సో టోటల్ ఐటమ్స్ మనం ఒకవేళ చూసుకుంటే నాకు వీళ్ళు ఒక మొబైల్ హోల్డర్, క్యాప్చర్ కార్డ్, ఇంకో కాంప్లిమెంటరీ గిఫ్ట్, ఇంకా HDMI కేబుల్ 1650లో ఇచ్చారు. సో ఇది టోటల్గా ఇది అన్బాక్సింగ్. ఒకవేళ మీరు దీన్ని రివ్యూ చూడాలనుకుంటున్నారు, వీడియో అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలనుకుంటున్నారు అంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.